హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలత విహారీ క్రియేటివ్ వ్లాగ్స్. ఇవాళ అయితే నేను మా బాబు 14th బర్త్‌డే సెలబ్రేట్ చేశానండి. ఇది చాలా సింపుల్ పార్టీ అనమాట. అసలు డెకోరు ఏమీ ప్లాన్ గూడా చేయలేదు. చాలా సింపుల్‌గా చేశాము. సో, ఇవన్నీ ఏంటంటే ప్రాప్స్ ఇవన్నీ చాలా సింపుల్‌గా పిల్లల వరకే బాయ్స్ ఒక్కటే వాళ్ళ క్లాస్‌మేట్స్ బాయ్స్‌ని ఒక్కటి పిలుచుకున్నాడనమాట. అలా ఎలా సింపుల్‌గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని అనిపిచ్చి నేను ఈ వీడియో చేశాను. ఎవరికైనా యూజ్‌ఫుల్ అవుతదని. చూడండి ఇదంతా ఇలా జస్ట్ కప్ కేక్ డెకోరు అవి. నేనెక్కువ ఏది డబ్బులునే ఎక్కువ స్పెండ్ చేయకుండా చాలా సింపుల్‌గా కొన్ని హెల్తీ ఆప్షన్స్, నాన్ హెల్తీ ఆప్షన్స్ 2 పెట్టాల్సొచ్చింది. ఇక్కడ అందరూ వచ్చారు అమెరికన్ కిడ్స్ అందరూ. సో, అందుకని అన్ని రకాలవి పెట్టాను నేను. సో, ఇవన్నీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అవి అలా పెట్టాను. తర్వాత జ్యూసెస్ ఆరెంజ్ జ్యూస్, తర్వాత ఇంకా చాక్లెట్స్, చిప్స్ అవి పెట్టాల్సొచ్చింది. సో, ఇట్స్ ఓకే అని ఇంకా పిల్లలు గదా! టీనేజ్ కిడ్స్ కాబట్టి అన్నీ స్నాక్స్ అన్నీ అరేంజ్ చేశాను. అంత హెల్తీ కాకపోయినా ఇంకా ఇక్కడ పార్టీస్ ఇలానే ఉంటాయి కాబట్టి కొంతవరకు అరేంజ్ చేయాల్సొచ్చింది. అండ్ పాస్తా, పిజ్జా అన్నీ. ఆల్మోస్ట్ 20 కిడ్సొచ్చారు. సో, ఎక్కువ ప్లాన్ లేదు గానీ, కొన్ని గేమ్స్ అవి అలా ప్లాన్ చేసుకున్నా. ఇది చూడండి పిల్లలు మేము గూడా ట్రై జేస్తాము అని జెప్పి నేనలా పెడితే అందరూ అలా ఇంట్రెస్టింగుంటే పిల్లలు తింటారు గదా! హెల్తీ ఈ ఫుడ్స్ అన్నీ. సో, అది. తర్వాత ఇది చూడండి ఇంకా వాళ్ళంతా ప్రాప్స్ తీసుకొనేసి జస్ట్ ఇంకా మంచిగా ఎంజాయ్ జేస్తున్నారు. ఎనీవే ఈ ఏజ్‌లో అలా ఎంజాయ్ జేస్తూ హ్యాపీగా చాలా బాగా నాకు కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. అంత బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్ అందరూ. లాస్ట్ ఇయర్ అసలెవ్వరు లేరు ఇక్కడ 2 ఇయర్స్ నుంచి అన్నాడు. ఈ ఇయర్ చాలా మందితో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు. సో, చాలా హ్యాపీ. వాళ్ళందరూ 14 ఇయర్స్ అని చెప్పి 14 టైమ్స్ వెళ్తూ ఉన్నారు. సో, ఈవెన్ దో దే ఆర్ సో హ్యాపీ అనమాట. అందరూ ఎంజాయ్ చేస్తూ ఇంత తొందరగా ఇక్కడికి మళ్ళీ కొత్త ప్లేస్‌కొచ్చి మంది ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేశాడు వాడు. చాలా బాగా అనిపించింది మాక్కున. నేను బడ్జెట్ ఫ్రెండ్లీ పార్టీ లాగే పెట్టుకున్నానండి. అందుకే చాలా సింపుల్‌గా పెట్టుకున్నాననమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ వాడి చిన్నప్పుడు వీడియోస్ చూపిస్తున్నాను. కొన్ని యూట్యూబ్ వీడియోస్, ఎక్స్‌పెరిమెంట్ వీడియోస్ అలా ఫన్నీగా కిండర్ గార్డెన్, ఫస్ట్ గ్రేడ్‌లో ఉన్నవి. అవి చూసి వీళ్ళందరూ రికార్డ్ చేసి అన్ని కామెంట్ చేస్తున్నారనమాట. సో, దే హాడ్ వెరీ గుడ్ టైమ్. చూడండి ఇప్పుడేమో బాల్ పాస్ చేయాలి. సో, ఎవరికైతే బాల్ వాళ్ళ దగ్గర ఉంటదో వాళ్ళకి మ్యూజిక్ స్టాప్ అయినప్పుడు వాళ్ళు డాన్సెస్ లేదంటే చెప్తే ఆ యాక్టివిటీ చేయాలనమాట. ఇంకా అందుకని అందరూ ఫాస్ట్‌గా స్కిప్ చేసేసుకుంటున్నారు బాల్‌ని. బట్ బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో, ఇలాంటి రోజులన్నీ ఇలా టీనేజ్‌లో ఉన్నప్పుడు, ఇలా ఉన్నప్పుడే ఆ ఫన్. బట్ బాయ్స్ కదా! కొంతవరకు అందరూ గోల్ అయితే చేస్తారు. బట్ ఓకే. ఇంకొక్క రోజే కదా! ఇంట్లో మన ముందర సేఫ్‌గా ఉండి, వాళ్ళందరూ ఏం చేస్తున్నారని మేము దగ్గరుండి చూసామనమాట. సో, ఇక వీళ్ళు డాన్స్ చేస్తున్నారు. చుట్టమల్లె చుట్టేసింది అని చెప్పి డాన్స్ ట్రై చేస్తున్నారు ఫన్నీగా. దాన్ని సాంగ్‌ని చూసి బావుంది. నేను ఎక్కువ కంటెంట్ గూడా వీడియో చేయలేదండి. ఆళ్ళ ప్రైవసీ కోసం. జస్ట్ కొన్ని వరకే చేశా. ఇది చూడండి అంతా 'నాటు నాటు' సాంగ్ ఉంది గదా! మేమందరం కలిపి చేస్తామని జెప్పి అలా చేశారు. నాకసల అలా అందరూ హ్యాండ్స్ వేసుకొని అలా నిల్చుకోగానే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇలా ఉండాలి ఫ్రెండ్స్ అందరూ. అలా కాలేజ్ డేస్‌లో అందరూ ఉండేవాళ్ళం కదా! అలా అనిపిచ్చిందనమాట. ఎంత సరదాగా అలా ఉన్నారు పిల్లలందరూ. నాటు ట్రై చేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ పైన అప్‌స్టైర్స్‌లో అయితే ఇంకా వీడియో గేమ్స్ ఆడారు కాసేపు. అందరూ కూర్చొని ఇంకా పిల్లలు మైండ్ క్రాఫ్ట్ అవి గేమ్స్ ఆడుతూ ఉన్నారు. తర్వాత కాసేపుకి బయట గేమ్ పెట్టామనమాట. బ్లైండ్ ఫోల్డ్ పెట్టేసి వాళ్ళు ఎవరిదో ఒకరిది వాళ్ళ ఒక ఫుల్ ఫోటో క్యాప్చర్ చేయాలి 1 మినిట్ టైమ్‌లో. సో, ఎవరైతే క్యాప్చర్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ బ్లైండ్ ఫోల్డ్ చేసుకోవాలి అని. తర్వాత ఇంకా నైటు పిజ్జా అవి బయట పెట్టేసుకొని వెదర్ బావుంది ఔట్ సైడ్. ఇక బయట గేమ్ ఆడుతూ ఉన్నారనమాట పిల్లలందరూ. హ్మ్. ఇలా వాళ్ళ ఈవెనింగ్ సింపుల్ బర్త్‌డే పార్టీ ఎక్కువ ఏం లేకుండా ఇంట్లోనే ప్లాన్ చేసుకొని బాగా ఎంజాయ్ చేశారు. నాకు కూడా నా కళ్ళ ముందే ఉండడం వల్ల మేము బాగా ఎంజాయ్ చేశాము. హ్యాపీగా అనిపించింది. మీకెలా ఉందో చూసి వీడియోలో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా ఉండాల్సింది అని మిస్ అయింది అనిపించినా కామెంట్ చేయొచ్చు. చూస్తున్నది ఇవన్నీ కొన్ని గ్లింప్సెస్ అనమాట పార్టీవి. సో, 14థ్ బర్త్‌డే అన్నీ ఏవైనా కొంచెం మంచిగా సింపుల్ పార్టీ కావాలనుకున్న వాళ్ళకి ఎవరైనా ఈ వీడియో చూస్తే హెల్ప్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను.
నాకైతే కొంచెం పార్టీస్ అవి అరేంజ్ చేయడం ఇంట్రెస్ట్ కాబట్టి, నేను అన్నీ ఇలా చాపింగ్స్ అవి అన్నీ పెట్టుకొని కొంచెం బావుంటది కదా! ఊరికే జస్ట్ అలా పెట్టేయడం కాకుండా కొంచెం ఆర్గనైజ్డ్‌గా ఉంటే రేపొద్దున్నే పిల్లలు గూడా నేర్చుకుంటారు. అలా ఎలా ఆర్గనైజ్ చేయాలి ఏంటి అని అనిపిచ్చింది. సో, మా వాడితోనే అన్నీ చేపిచ్చాననమాట ఆర్గనైజింగ్ గూడా. అవన్నీ తనే హెల్ప్ చేస్తాడనమాట అవన్నీ అరేంజ్ చేయడానికి అది. అదండి వీడియో. మీకు హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా ఎవరైనా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకొస్తాను. అప్పటిదాకా సీ యూ. బాయ్.